సంగారెడ్డిలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో బీజేపీ కుట్రలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. సోనియా రాహుల్పై అక్రమ కేసులు కొట్టివేతతో బీజేపీకి ఇది చెంపపెట్టని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ అన్నారు. కుట్రలతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేసులు కొట్టివేత బీజేపీకి చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ అన్నారు. గాంధీల కుటుంబాల చరిత్రను చెరిపివేయడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ కుట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వంలోని ప్రధాని మోదీ, అమిత్ షా కక్షపూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ, సీబీఐలతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాడుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ అంజనేయులు, సీడీసీ చైర్మన్ రామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, షఫీ, నాగరాజు, వెంకట్ రాజు, శ్రీనివాస్, గడ్డం తులసిరాం, ఆరిఫ్, బాబు, అరుణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు భారతదేశంలో జరిగే కుట్రపూరిత రాజకీయాల మీద, బీజేపీ చేసే కుట్రపూరిత రాజకీయాల మీద నిన్న సుప్రీంకోర్టు ఉదాహరణే దీనికి ఒక చెంపపెట్టు బీజేపీకి అని చెప్తున్నాం. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక. అటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక గత 75-80 ఏళ్ల కింద నేషనల్ పార్టీ పత్రిక, కాంగ్రెస్ పార్టీ పెట్టిన పత్రిక. సొంత పత్రిక మీద కూడా మీరు కుట్రపూరితమైన బీజేపీ నాయకత్వంలో, మోడీ నాయకత్వంలో అమిత్ షా ఒక మొండి వైఖరిగా దుర్మార్గమైన చర్యలు దిగి ఈడీని పంపించి ఈరోజు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద లేని ఈడీ కేసులు బనాయించి మీరు ఇందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు మీరు ఈడీ యాక్ట్ని పంపించారు. కానీ నిధారాలతో అన్ని మా రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ సుప్రీంకోర్టు దాఖలు చేసిన విధానంగా ఇది పూర్తిగా అవాస్తవము. ఈ నేషనల్ పత్రిక మీద ఎటువంటి సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కావాలని చెప్పి ఎందులో కేసులు ఇరికేయాలని చెప్పి ఇది ఒక కుట్రపూర్తి చేస్తున్నారు. కాబట్టి దీనికి విరుద్ధంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు చర్యల ఆంజనేయులు అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ ఇవి వీటి కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా నేషనల్ పత్రిక అది కాంగ్రెస్ పార్టీ పోరాటం సమయంలో అది ప్రజలకు నిజాలు తెలవాలని చెప్పేసి అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇరికించి ఇబ్బంది నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వెంబడి ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనించాలి. మీరు గతంలో ఎవరైతే అవినీతి చేసినారో వాళ్ళను ఈడీ, సిబిఐ పేరు చెప్పి భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిరు. మరి వాళ్ళు చేసిన అవినీతి అంతా బీజేపీ పార్టీలో పోగానే మార్చిపోయినట్టు అవినీతికి సంబంధించినటువంటి ఏ దర్యాప్తు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే
ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ఎంబడి ఉంటారు, తిరగబడతారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.